సంఘాన్ని ఒక విధానంలోకి వెళ్ళాలంటే ఎవడ పడితే వాడు నిలబెట్టకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి పదాలు ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పకూడదు. ఎందుకు తెలుసా? వాడి మంచి మనసు కాకపోతే, ఆడి మంచి ఉద్దేశం లేకపోతే ఆడికి ఎట్టి పరిస్థితులు అలాంటి పదవులు ఇవ్వకూడదు. ఆడి మనుషులు స్వార్థంగా చూసేవాడైతే, ఆడి మనుషులు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కలా చూసేవాడైతే ఆడికి సంఘంలో ఏ అధికారం ఇవ్వడానికి వీల్లేదు. ఆడి సమానత్వంగా చూడలేనప్పుడు, అందరికి సమానత్వమైన భావం ఆడి దగ్గర లేనప్పుడు సంఘంలో ఏ ఒక్కడికి అలాంటి పదవిని కానీ అలాంటి గౌరవం కానీ ఇవ్వడానికి వీలేదు. ఇస్తే ఎలాంటి వాడికి ఇవ్వాలి తెలుసా? జ్ఞానం ఉన్నవాడికి ఇవ్వాలి, ఆత్మలో ఉన్నవాడికి ఇవ్వాలి, అందరినీ ఒకేలా చూసేవాడిని ఇవ్వాలి. ఇది నాది, నా ఫ్యామిలీ, ఇది నా వాళ్ళు, ఇది నాది, ఈవిడ బెటర్ కాదని వ్యత్యాసం చూపెట్టేవాడు సంఘానికి పాడైపోతుంది. నిన్నోలా చూసి ఆమెలో ఒకలా చూసి ఒకలో ఒకలా చూస్తే సంఘం ఏమైపోద్ది? పాడైపోతుంది. బాధలో ఉన్న వాళ్ళు వాదార్చే విధంగా ఉండాలి కానీ, కష్టంలో ఉన్న వారికి భరోసా ఇచ్చే వరకు ఉండాలి కానీ మనం కృంగ